ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. గాయత్రి, గాయత్రి, గాయత్రి! అన్నా, అమ్మాయి గారు, మీరెలా వచ్చారేంటి? రోజు పొద్దున్నే పాలు పోస్తావు కదా, ఈరోజు లేట్ అయ్యేసరికి నేనే వచ్చేసా. నాన్నగారు లేవగానే కాఫీ అడుగుతారు. క్షమించండమ్మా, నేను ఎప్పటికీ మీకు పాలు పోయలేను. ఏమైందన్నా? ఏం లేదమ్మా, ఇక ముందు నేనే కాదు, బట్టలు ఉతికేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా మీ ఇంటికి కూడా రారు. ఈ ఊర్లో ఎవరూ మీకు సాయం చేయకూడదని సర్పంచ్ గారు ఆర్డర్ వేశారమ్మా. ఇదేం శిక్షయ్యా? ఊరన్నాక అభిప్రాయ భేదాలుంటాయి. ఒకళ్ళకి నచ్చని పని ఇంకొకళ్ళు చేస్తారు, అంత మాత్రాన్ని ఇలా దూరం పెట్టేస్తారా? అయినా అతన్ని ఎదిరించింది నేను, శిక్ష వేస్తే నాకు వేయాలి, అంతేకాని ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారా? అవన్నీ నాకు తెలీదమ్మా. సర్పంచ్ గారు చెప్పినట్టు వినకపోతే నన్ను కూడా ఈ ఊర్లో బతకనివ్వరు. మీరు చేసింది మంచి పనే అయినా పైకి చెప్పుకోలేని బ్రతుకులు మావి. చూడండి, గౌరీ శ్రామిక జనంలో నుంచి వచ్చిన అమ్మాయి. తనకి మంచి చేసినందుకు మీరంతా సంతోషించాలి, అంతేకాని ఇలా ఎవరైనా చేస్తారా? చలిచీమలు కలిస్తే సర్పం కూడా ఏం చేయలేదు, గడ్డిపోచలు కలిసి ఏనుగును కట్టేస్తాయి. మనమంతా కలిస్తేనే ఆ సర్పంచ్ ఏమీ చేయలేడు. ఈ గొడవలన్నీ మాకు అనవసరం. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి.